వనంలో నివసించే కపిశ్రేష్ఠుడైన హనుమంతుడికి వనంలో దొరికేవన్నీ ఇష్టమే. అంటే అడవిలో దొరికే పూలు, పళ్ళు, కాయలు, ఆకులు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. అందువల్లే అడవిలో అతి సులభంగా దొరికే తమలపాకుల మాలను హనుమంతుడికి భక్తితో సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలుసుకుని రాముడి వార్తను సీతాదేవికి అందించినప్పుడు సీతాదేవి ఎంతో సంతోషించి అక్కడే ఉన్న తమలపాకులను కోసి మాలగా చేసి ఆ మాలతో హనుమంతుణ్ణి అభినందించిందని చెబుతారు. అందువల్లే హనుమంతుడికి తమలపాకుల మాల అంటే ఎంతో ఇష్టమని, ఈ మాలతో పూజించడం వల్ల జాతకంలోని సర్పదోషాలు, రాహుకేతు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. ఇంకా తమలపాకులతో హనుమంతుణ్ణి పూజించడం వల్ల శారీరక, మానసిక బలం కలుగుతుందని విశ్వసిస్తారు.